మా సోదరిమణి జ్యోతి కృష్ణ గారిని మున్సిపల్ చైర్మన్ గా చేసినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా కూతురు లాంటి మా నరసన్న కూతురు కాబోయే ఎమ్మెల్యే తప్పకుండా ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నాను, 100కి 100 పాళ్ళు మామ అల్లుళ్ళని ఇంటికి పంపించడం ఖాయం. అన్నాడు సిద్దిపేట పంపిస్తా అన్నాడు. సిద్దిపేట కాదు, ఒకరిని తోటపల్లికి ఒకరిని చింతమడకకు పంపించడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మొట్టమొదటిసారి మా నీలం మదన్న మా పార్లమెంట్ అభ్యర్థి గజ్వెల్లో అడుగుపెట్టాడు. మరి గజ్వెల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఇక్కడికి విచ్చేసిన నా ప్రియమైన సోదరిమణులు, వేదికను అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనమైతే రోజు కలుస్తూనే ఉంటాం. నా టార్గెట్ మీకు తెలుసు, ఇటు గజ్వేలు అటు సిద్దిపేట ఇద్దరిని ఇంటికి పంపించడమే నా టార్గెట్. కాబట్టి నేను మళ్ళీ వారానికి ఒకసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారానికి ఒకసారి గజ్వేల్ సిద్దిపేటలో తప్పకుండా ఉంటా. లాస్ట్ 1 year ఈయన్నే ఉంటా, మకానేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకు అక్కకి ఏంటంటే వరంగల్ కూడా ఉంది, అక్కడ ఛాలెంజింగ్. అక్కడ కొండమూరులోనే తెలుసు, ఫైర్ బ్రాండ్ నిలబడ్డాడంటే మొత్తం గజగజలాడతారు, వరంగల్ను దద్దరిల్లిస్తాడు. వాళ్ళిద్దరు అక్కడ ఉండడం న్యాయం. మొత్తం మనకే ఇక్కడ వాడుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఇక్కడ నెక్స్ట్ నర్సాపూర్ ఉంది, మన వాళ్ళకి ఓపికలు తక్కువైనా ఇక్కడ ఎంతో మంది ఇంత అంటే యాక్చువల్గా 11 o'clock మీటింగ్ ఉంది ఇక్కడ మనకు. కానీ ఎన్నికల టైం కాబట్టి ఎక్కడ ఎవరు ఆగమన్నా ఆగాలి. ఆగకపోతే మన వాళ్ళు అలుగుతారు. ఇంతకుముందు అక్క చెప్పింది, ఈ నెల రోజులు ఎవరికి చెప్పినా చెప్పకున్నా ఇది మన ఎన్నిక అని చెప్పి ప్రతి ఒక్కరు మీకోసం మీరు పోరాడుతున్నాం అనుకోరు. ఎందుకంటే మనకు రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే లేకపోవడం చాలా బాధాకరం. వాస్తవమా కాదా? ఇలా మీరు పోయి మా ప్రభుత్వం ఉందని చెప్తున్నారు, ఎమ్మెల్యే ఉందని చెప్తున్నారా? ఎమ్మెల్యే ఎక్కడుండో మీకు తెలియదు. అందుకు మనకు రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు, ఎందుకంటే మనం పత్రికలు ఇస్తేందుకు నర్సన్న ఎంబడి పెట్టుకొని పోతా. నా కొడుకు పత్రికలు అందరికి ఇచ్చిన, కానీ నర్సన్నకే ఇయ్యాలి, నా ఎంబడే ఉన్నాడు. అంటే దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే పక్కకున్న కొన్నిసార్లు మర్చిపోతాం. ఈరోజు ఎందరినో మన కుటుంబ సభ్యులు కూడా కాలం చెందినప్పుడు నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు తెలియకుండా మనను దేవుడిచ్చిన గొప్ప వరం అది. మర్చిపోతామా లేదా? కొన్ని రోజులు బాధపడతాం, తర్వాత ఇంకా మళ్ళా రెగ్యులర్ లైఫ్ లో అలవాటు పడతాం. అందుకు ఈ నెల రోజులు తర్వాత మర్చిపోరు కదా. మీరు ఎన్నికల తర్వాత ఎవరికి చెప్పినా చెప్పకున్నా ఇది మన బాధ్యత. ఎందుకంటే నీలం మదన్నకు అక్క నేను కారులో వచ్చినప్పుడు ఒకటే చెప్పినాం, మీరు ఏవి పట్టించుకోకండి, ప్రజలకు కొండి మీటింగ్స్ ఆర్గనైజ్ చేయండి. అన్నిట్లో ఇన్వాల్వ్ అయితే డిస్టర్బ్ అవుతారు. అందుకు ఈ డిస్టర్బెన్స్ అంతా మనం తీసుకుందాం, మన భుజాల మీద తీసుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్నా నాకు వీళ్ళు చెప్పలేరు, అన్నా నర్సన్న చెప్పలేడు, అన్నా నాకు మైనంపల్లి చెప్పలేడు అని అనకండి అని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు రేపు మేము మాజీలం అవుతాం. కార్యకర్తలు మాజీలు అవుతారా ఎప్పుడన్నా? నాయకులు మాజీలు అవుతారు, కానీ కార్యకర్తలు ఎన్నరూ కూడా మాజీలు కారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచినా పలకడానికి సిద్ధంగా ఉన్నా. మీ నెల రోజుల తర్వాత ఈ నెల వరకు నీలమన్న కోసం పనిచేస్తాం. మిగతా కాలమంతా నీలమన్న ఇంటికాడ రోజు పోయి మీరు అడిగినా నీలమన్న సిద్ధంగా ఉంటాడు, మిమ్మల్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఇక్కడ హక్కుంది, అక్కకు చెప్పండి. అక్క డైనమిక్, ఎందుకంటే గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండ్రు. నీలం మధు గారు కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి, ఉప సర్పంచ్ స్థాయి నుంచి, సర్పంచ్ నుంచి, సెక్యూరిటీస్ నుంచి డైరెక్ట్ డబుల్ ప్రమోషన్ కొట్టిండు. ఎమ్మెల్యే కాకుండా డైరెక్ట్ ఎంపీ కాబోతా ఉన్నాడని చెప్పి కూడా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పండి. జై నీలమన్న, జై నీలమన్న. మరి అదే విధంగా అక్క కూడా గ్రౌండ్కి వెళ్ళి వచ్చింది. ఎంపీపీ చేసిండ్రు, జెడ్పీటీసీ చేసిండ్రు. వాళ్లకు కార్యకర్తల బాధలు తెలుసు.
ఇవాళ ఏమైపోయిందంటే డబ్బులు రాగానే డబ్బులు సంపాదించుకోవాలా, ఓ 100 కోట్లు ఇయ్యాలా, 200 కోట్లు ఇయ్యాలా, మంత్రి పదవులు తీసుకోవాలా. వాళ్ళకి బాధలు ఏం తెలుస్తాయి? గేట్ కాడికెళ్ళి వెళ్ళగొడతారు బయటకు, గేట్ కాడికెళ్ళి బయటకు వెళ్ళగొడతారు. ఇక్కడ గ్రౌండ్లు ఉన్నోళ్ళు, కార్యకర్తల బాధలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి నా పర్సనల్ విజ్ఞప్తి, నేను ఒక ఫార్వర్డ్ క్లాస్ లాగా చెప్తా ఉన్నా. 2 ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది. చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాడు. ఒకటి బాధాకరం ఏంటంటే, మీకు తెలుసో తెలియదో, తల్లి లేరు తండ్రి లేరు, మనమే తల్లిదండ్రి. ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలే నీలం మధుకు తల్లిదండ్రులు. మీరు గుర్తు చేసుకోవాలా, దాదాపు ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళ తల్లిదండ్రి కరోనాలో పోయిన తర్వాత నాకేమొద్దని రియల్ ఎస్టేట్ లో సంపాదించిన పైసలు వందలాది కోట్లు కార్యక్రమాలకు ఖర్చు పెట్టిండు, సోషల్ సర్వీస్ ఖర్చు పెట్టిండు. ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక డాష్ మీద ఉన్న అందరం ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. మదనం గెలిపించుకోండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మేమని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మీరే అర్ధరాత్రి పిలిచినా నేను వస్తా, నరసన్న వస్తాడు, నీలం మదన్ తీసుకొని వస్తామని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ మాట్లాడుకుందాం. మనము మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోవాలని చెప్పి కూడా నా కార్యకర్తలకు, నా ప్రియమైన సోదర